ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన, అదేవిధంగా హత్యలకు గురి కావడం కావచ్చును, మానసిక ఒత్తిడి కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఇన్సెక్యూర్ ఫీల్, ఏదో తెలియని ఒక డిప్రెషన్ ఫీల్ అయి నీటిలో దూకడము, లేదా ఫ్యాన్కు హ్యాంగింగ్, ఏదైనా కూడా వ్యక్తిగత జాతకరీత్యా చంద్రుడు బలహీనంగా ఉండడము, రెండులో చంద్రుడు ఉంటే పౌరుషం బాగా ఉంటుంది. సో యుద్ధానికి రెడీ అనేటువంటి విధంగా ఉంటే అటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆత్మహత్యలు కావచ్చును, హత్యకు గురయ్యేటువంటి వారైనా కావచ్చును, ఏలినాటి శని దీనన్నిటికీ కూడా శనైశ్వరుడే కారణంగా చెప్పడం పడుతూ ఉన్నది. కనుక శనైశ్వరుడు కర్మకారకుడు. సో శనైశ్వరుడు ఎవరి జాతకరీత్యా కొంత ఇబ్బందికరంగా ఉంటారో, కొంత డల్గా ఉంటారో, శనైశ్వరునికి సంబంధించినటువంటి వారు ఇంట్లో మాకు చేతబడి చేశారని, ఈ యొక్క శని పీరియడ్లో ఉండేటువంటి వారు మాకు ఎవరో కట్లు వేశారని కానివ్వండి, లేదా మాకు ఏ పని కాకుండా ఆపారని కానీ, లేదా గత కొంతకాలంగా నాతో చక్కగా మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు నన్ను దూరం పెట్టి వేరే వారితో మాట్లాడుతూ ఉన్నది అని అనుకునేటువంటి సందర్భం కానివ్వండి. కొంతమేర మనము ఒక దగ్గర నుండి అప్పు తీసుకున్నాం, వారికి వడ్డీ ఎంత కట్టినా కూడా మళ్ళీ అసలు అంతే ఉంది, మళ్ళీ మీరు నాకు ఇంత డబ్బులు కట్టాలి అని మనల్ని బెదిరిస్తూ ఉన్నా, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా, ఇలాంటి సందర్భాలన్నీ కూడా అష్టమ గురువు, షష్టమ గురువు, శనైశ్వరునికి సంబంధించినటువంటి పీరియడ్స్లో జరుగుతాయి. కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి బిగ్ బాస్ శనైశ్వరునికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఏవైనా మీ జాతకరీత్యా నడుస్తున్నాయా? మరి ఆ విధంగా నడిస్తే ఇలాంటి పనులు చేసుకోవడం ద్వారా, ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మనకు మంచి ఫలితం లభిస్తుంది.